హ్యాపీ ఇంటర్నేషనల్ సైన్స్ డే అండి. సైన్స్ డే రోజైతే మా పిల్లలు స్కూల్లో సైన్స్ ఫెయిర్ కండక్ట్ చేశారండి. సైన్స్ ఫెయిర్ కండక్ట్ చేయడమేమో కానీ 1 వీక్ నుంచి వాళ్ళు ఏ సైన్స్ ఫెయిర్ యాక్టివిటీ చేయాలి, ఏది చేయాలి అని మా పెద్ద అబ్బాయి అయితే ఫస్ట్ అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నాడు. ఫ్లయింగ్ కార్ అన్నాడు. అస్సలు వినలేదు. అది ఫ్లై కాదు డాడీ, ఎన్ని బ్యాటిల్స్ పెట్టినా అది ఇంపాసిబుల్ అంటే మళ్ళీ లాస్ట్‌కి అయితే సబ్‌మెరైన్ సెలెక్ట్ చేసుకున్నాడండి. తనకి ఆర్మీ అన్నా ఇట్లా ఇండియన్ రిలేటెడ్ చాలా ఇష్టము. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, నేవీ కానీ. సో, సబ్‌మెరైన్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఓకే అన్నాను. అదైతే ఓకే కదా అని. అది రిమోట్‌తో చేస్తా అన్నాడు. ఇదైతే నా చిన్నల్లుడండి క్లాప్స్‌తో ఆహ్, లైట్ క్లాప్స్ కొట్టగానే లైట్ వెలుగుతుంది. అలా బ్యాటరీస్ ఫిట్ చేశాను. అదేమో మోటార్ కార్ మొబైల్‌తో ఆపరేటింగ్. ఇలా మా పిల్లలే కాదండి, మిగతా స్కూల్లో పిల్లలు కూడా చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు చేసిన యాక్టివిటీస్. ఇదేమో బ్లడ్ ప్రిపరేషన్ అట అండి. హిమోగ్లోబిన్ ప్రిపరేషన్. అమ్మాయి ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసిందో. అలా నేనైతే కొందరు పిల్లల దగ్గరికెళ్ళి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! వాళ్ళు చేసింది మనం వింటుంటే, ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే. ఇప్పుడు మన పిల్లలకి ఎలా ఉంటుందో మిగతా పిల్లలకి కూడా అలానే ఉంటుంది కదా! వేరే వాళ్ళు ఇచ్చి ఉంటే. సో, అలా నేనైతే చాలామందిని అలా ఎంకరేజ్ చేశానండి. అమ్మాయిలైతే అంత క్యూట్‌గా నాకు ఇద్దరు అబ్బాయిలే కాబట్టి అమ్మాయిలంటే చాలా ఇష్టం. సో, అలా అమ్మాయిల దగ్గరికెళ్ళి నేను వాళ్ళని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే క్యూట్‌గా విని అలా నేను చేశాను. వాటర్ హార్వెస్టింగ్ చేశారు ఒకరు. చాలా బావుంది. పిల్లలు ఎంత ఇంట్రెస్టింగ్‌గా, అంత క్యూట్‌గా, నీట్‌గా అండ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా అంతే చేశారండి. చాలా బావుంది. పిల్లల ఇంట్రెస్ట్ లెవెల్స్ చూస్తుంటే నెక్స్ట్ సైంటిస్టులు వీళ్ళే అనిపిస్తుంది. హ్మ్. అంతే కదండీ! ఏదైనా క్లాస్‌లో అంటే ఈ స్కూల్ ఏందంటే ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు అని ఎవ్రీవన్‌కి ఈక్వల్‌గా ఛాన్స్ ఇచ్చారు. ఏ స్కూల్ అంటారా? శ్రీ చైతన్య అండి. అందరూ శ్రీ చైతన్య అంటే 1, 1, 2, 2 అని అంటారు కదా! నాకైతే అంత ఏం అనిపించదు. నేను చూసిన వరకు ఇప్పటికి మా పిల్లలకైతే ఓకేనండి. కొందరు లావా లావా ల్యాంప్, మా చిన్న అబ్బాయి అయితే లావా ల్యాంప్ చేశాను. ఇగోండి మా పెద్ద అబ్బాయి సబ్‌మెరీడియన్. వాళ్ళ ఫ్రెండ్ ఏమో తనని కామెంట్ చేస్తాడు. ఇంకా మా చిన్నోడు లావా ల్యాంప్ చేశాడు కానీ అది నైట్ టైమ్‌లో కనిపించినంత అట్రాక్షన్ డే టైమ్‌లో అయితే నాకంత అనిపించలేదండి. దాని ఎఫెక్ట్ అయితే అంత డే కదా! డే టైమ్‌లో సన్ అంత అయితే ఎఫెక్టివ్‌గా అనిపించలే. ఎంత లైట్ పెట్టినా తనైతే లావా ల్యాంప్ చేశాడు. ఎందుకంటే నేను తనకి చిన్నగా ఇచ్చాను. నువ్వు ఇది చెయ్యి బేటా అంటే ఒప్పుకున్నాడు. మా పెద్దోడు అలా ఒప్పుకోడు. ఇంకా పిల్లలు చూడండి కిడ్నీ ఫంక్షనింగ్ గురించి కానీ, ఒక్కొక్కరు వాటర్ ఫిల్టరేషన్ గురించి చాలా నెంబర్ ఆఫ్ పిల్లలు. సో, మా పిల్లల స్కూల్ టీచర్ ఏమంది, మీరు ఫోటో దిగండి మేడం పిల్లలతో చాలా. ఇంకా మా పెద్దోడొచ్చి చూడండి సబ్‌మెరీన్ గురించి ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడో, వాడు ఎలా ప్రిపేర్ చేశాడు అని ఎంత డీటెయిల్‌గా అవన్నీ చెప్తున్నాడు అక్కడ. సో, యాజ్ ఎ మదర్‌గా నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను. అంతే కదండీ! పిల్లలు అంత యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే నేనింకా వీడియో తీసేసుకున్నాను. ఎంత బాగా ఎలా ప్రిపేర్ చేస్తాడు, అది ఏ లా కిందికొస్తుంది, న్యూటన్స్ థర్డ్ లా కిందికొస్తుంది. దేర్ ఈజ్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ ఉంటుందని చాలా బాగా చెప్పారు. వాళ్ళ సర్స్ కూడా మెచ్చుకున్నారు. యాక్చువల్‌గా సిక్స్త్ స్టాండర్డ్‌కి తను బాగా చెప్పాడు అని. ఇప్పుడు పిల్లలు చాలా యాక్టివ్ అండ్ చాలా ఫాస్ట్ ఉన్నారండి. మనం 10థ్‌లో చదివింది వాళ్ళు ఇప్పుడు 6లో చదివినట్టు ఉంది. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ అబ్బాయి క్లాప్స్ కొడితే కార్ అనేది ముందుకు మూవ్ అవుతుంటుండంట చాలా. వీళ్ళ క్రియేటివిటీస్ జోహార్ అండి. చాలా బాగా చేశారు. ఇంకా మా అబ్బాయి అయితే మమ్మీ నువ్వు చెయ్యి మమ్మీ, నువ్వు ఆపరేట్ చెయ్యి రిమోట్‌తోని సబ్‌మెరీన్‌ని, ఈ బ్యాక్ అండ్ రివర్స్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అని చేపిచ్చాడు. అదండి అది మనకు కూడా సరదానే కదండీ! యాజ్ ఎ మదర్‌గా నేను చేశాను. నా బాబు చేసిన యాక్టివిటీని నేను కూడా రిమోట్‌తో కాసేపు అలా ఆడుకున్నాననుకోండి అంతే. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు అది రిమోట్ కూడా వాళ్ళు బాగానే ప్రిపేర్ చేశారు. వాళ్ళ స్టేజ్‌కి అది నేను ఓకే అనుకుంటాను. ఇంకా గెస్ట్‌గా వచ్చేసేసి కాకతీయ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్ ప్రొఫెసర్ వచ్చారండి. ఫిజిక్స్ ప్రొఫెసర్ అయితే వచ్చారు. అది చూసని బాగా ఎంకరేజ్ చేశాడు పిల్లల్ని కూడా. అందరినీ ప్రతి ఒక్కరి దగ్గరికెళ్ళి ఏం చేశారు, ఏంది అని డీటెయిల్‌గా క్వెషనింగ్ కూడా చేశాడు. అంత ప్రొఫెసర్స్ అయినా అంత నేనే. ఇంకా నా పెద్ద మేనల్లుడు ఇది ప్రిపేర్ చేసింది. స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అని. మా పిల్లలైతే ఫోటోస్ తీసుకున్నారు. మమ్మీ నా సెల్ఫీ తీవా, నా ఫ్రెండ్‌తోని తీస్తాను. ఇగో మా చిన్న తను నా పెద్ద మేనల్లుడు. నా పెద్ద మేనల్లుడు వచ్చి వర్కింగ్ ఇరిగేషన్ స్మార్ట్ సిస్టమ్ అని చేశాడండి.
ప్రాజెక్ట్. తను అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు క్లియర్‌గా. వర్షం పడినప్పుడు మనము సాయిల్‌లో ఉండే వాటర్ ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎలా ఉండొచ్చు అని స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అని సెలెక్ట్ చేసుకున్నాడు. తను అదే ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. యాహ్! ఎంతైనా మేనత్తను కదా! అల్లుడు అలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే ఎంతో బాగా అనిపిస్తుంది కదా! ఎంతైనా అంతే కదండీ! మేనత్త అనే ఫీలింగ్ వేరే ఉంటుంది. అలానే కాకుండా మా పెద్దబ్బాయును, నా పెద్ద మేనల్లుడొచ్చి ఒకటే క్లాస్. వాళ్ళిద్దరికి 3 మంత్స్ డిఫరెన్స్. నా చిన్న మేనల్లుడు, నా చిన్న కొడుకొచ్చి ఫోర్త్ క్లాస్. వాళ్ళిద్దరూ ఒకటే క్లాస్. సేమ్ ఏజ్. 12 డేస్ డిఫరెన్స్. మా అన్నయ్యకి ఇద్దరు బాబులే, నాకిద్దరు బాబులే. మాకు అమ్మాయిలు లేరు. అయినా కూడా నో ప్రాబ్లమ్ లేదు. మా కోడళ్ళనే అమ్మాయిలనుకుంటా. మా పుట్టి మా పాపలనుకుంటాము. ఇలా పిల్లలందరూ చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తారు.